ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ మహమ్మారి విజృంభిస్తోంది. చాప కింద నీరులాగా మెల్లగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు 70 దేశాలకు పాకి ఆ దేశ ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ మంకీపాక్స్ కారణంగా ఇప్పటికే సుమారు 100 మంది మృతి చెందారు. మహమ్మారి వ్యాప్తిని పసిగట్టిన ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ వ్యాధి కేసులు అమెరికా నుండి యూరోపులతో పాటు భారతదేశంలో కూడా వెలుగులోకి వచ్చాయి. దీని తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ స్థాయిలో మంకీపాక్స్ ను పెద్ద ముప్పుగా అభివర్ణించింది. ఇప్పుడు ఈ వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆఫ్రికాలో మాత్రమే ఎక్కువ కేసులు నమోదవుతున్నప్పటికీ క్రమంగా ఇతర దేశాల్లో మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం కూడా పెరుగుతోంది. దీంతో అప్రమత్తంగా ఉండాలని WHO హెచ్చరికలు జారీ చేసింది. గత 2 ఏళ్లలో WHO ఇలా ప్రకటించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ వ్యాధికి వ్యాక్సిన్లు ఆఫ్రికా దేశాల్లో చాలా తక్కువగా ఉన్నాయి. దీన్ని కట్టడికి ప్రపంచ దేశాలు సాయం అందించాలని ఆయా దేశాలు అభ్యర్థించాయని WHO గుర్తు చేసింది. ఎంపాక్స్ వైరస్ ప్రస్తుతం ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా వ్యాపిస్తోంది. ఆఫ్రికన్ కంట్రీస్ లో మొత్తం 17,500 ఎంపాక్స్ పాజిటివ్ కేసులు నమోదవగా 460 మంది ఈ వైరస్ తో మృతి చెందారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ దీన్ని ఒక జూనోటిక్ డిసీజ్ గా పేర్కొంటోంది. అంటే మనం సాధారణంగా చూసే స్మాల్ పాక్స్ డిసీజ్ లాగే కనిపిస్తుంది చూడడానికి, కానీ ఇది చాలా ప్రమాదకరమైంది. ఈ వైరస్ ను మొదటిసారిగా 1958లో కోతులపై జరిపిన పరిశోధనలో కనిపెట్టారు. మనుషులకు మొట్టమొదటిసారిగా 1970లో కాంగోలో ఈ వైరస్ సోకినట్లు WHO పేర్కొంది. ఆఫ్రికన్ దేశాల్లో 2003లో మొదటిసారి మంకీపాక్స్ కేసును గుర్తించారు. ఎంపాక్స్ వైరస్ విషయంలో మన తెలుగు రాష్ట్రాలు కూడా కరెక్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది, ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులు. ఎందుకంటే ఆఫ్రికన్ దేశాల నుండి చదువుకోవడానికి చాలా మంది స్టూడెంట్స్ హైదరాబాద్ నగరానికి వస్తుంటారు. ఆ విధంగా ఈ వైరస్ మన హైదరాబాద్లో స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో బీ అలర్ట్.